వైసీపీ అధినేత జగన్ కు అండగా కొంతమంది రంగంలో దిగారా? మేధావుల ముసుగులో కూటమి ప్రభుత్వంపై విషం ప్రచారానికి దిగనున్నారా? వీకెండ్ లో హైదరాబాద్ లో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారా? కడప జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ సారథ్యం వహిస్తున్నారు. దీనికి రిటైర్డ్ అధికారులతో పాటు ప్రస్తుత అధికారులు మంత్రాంగం చేస్తున్నారు. సుమారు 25 మంది ఈ బృందంలో ఉన్నారు. తప్పుడు ప్రచారం చేయడమే అజెండాగా బ్యూరోక్రాట్ తెలివితేటలను వాడాలని కూడా నిర్ణయం తీసుకున్నారట జగన్. అంటే వీటన్నిటిని చూస్తే అవునని సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో మేధావుల ముసుగులో కొందరు సీనియర్ అధికారులు, నాయకులు ఒక బృందంగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గౌరవ సలహాదారుగా వ్యవహరించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వాళ్ళు కారణమయ్యారు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా. సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేక వర్గం అంటూ ఉంటుంది. ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే తమకు అనుకూలమైన అధికారులను కీలక పోస్టులో నియమించడం సర్వసాధారణం. ఎవరున్నా పార్టీలకు అతీతంగా ఉంటుంది ఈ నిర్ణయం. అయితే ఈ పోస్టులను ఆశించి భంగపడ్డ అధికారులను అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేరదీసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీతో భాగస్వామ్యమైంది. అయితే ఒక వ్యూహం ప్రకారం ఎన్డీఏకు టీడీపీ దూరమయ్యేలా వ్యవహరించిన నాటి మేధావులు, ముసుగులో ఉన్న పెద్దలు వాళ్ళంతా ఉన్నారన్నమాట. అప్పట్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల తర్వాత ఈ వ్యూహం పన్నారు. కానీ ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేధావుల ముసుగులో కొంతమంది అధికారులు రంగంలోకి దిగినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కీలక అధికారిగా వ్యవహరించిన సదరు వ్యక్తి, ఆ ఐఏఎస్ గురించి అందరూ తెలుసు, నేను పేరు డిస్క్లోజ్ చేయను. సో ఆ వ్యక్తి ప్రభుత్వంపై వ్యతిరేకత తెప్పించేలా ప్రచారం చేసే బృందానికి సారథ్యం వహిస్తున్నారు. సో సార్ కోసం కలిసి పనిచేద్దాం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దాం, మనందరికీ మంచి రోజులు వస్తాయని మాజీ అధికారులు, ప్రస్తుత అధికారులకు భరోసా ఇచ్చినట్టు కూడా సమాచారం. ఇప్పటికే ఆయన సారథ్యంలో మేధావులు, తటస్థులు, మాజీ అధికారులు, సామాజికవేత్తలు తదితర ముసుగులో ఉన్న వ్యక్తులను ఒక్క వేదికపైకి తెచ్చినట్టు కూడా సమాచారం. ఆ మాజీ ఐఏఎస్ సో 2014 నుంచి 2019 నాటి మధ్య టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఈ బృందంలో కలుపుకున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు సర్కారులో కీలక అధికారిగా ఒక వ్యక్తి వ్యవహరించారు. ఆయన పదవీ విరమణ తర్వాత కూడా గౌరవ సలహాదారుగా నియమించారు. అంటే ఆ బాండింగ్ అలా నడిచింది. ఆయన ఇచ్చిన సలహాలుగా, ఆయన ఇచ్చిన సేవ కానీ బాగుంది. అటువంటి వ్యక్తి గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. బీజేపీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఈ మాజీ అధికారి సైతం ఈ బృందంలో చేరినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి వీర భక్తుడిగా కడప జిల్లాకు చెందిన ఒక అధికారి పనిచేశారన్న విమర్శ కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎందరో సీనియర్లను పక్కన పెట్టి ఆయనను జగన్ ప్రధాన పోస్టులో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడానికే ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు కూడా సమాచారం. జగన్మోహన్ రెడ్డి అంటే ఇద్దరు అధికారులకు పడేది కాదు. ఇప్పుడు అదే అధికారులు జగన్ కోసం ఒకటయ్యారు. వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలోని ఒక అపార్ట్మెంట్ లో వీళ్ళంతా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో కూటమి ప్రభుత్వంపై విష ప్రచారానికి అత్యంత పకడ్బందీగా వ్యూహం పన్నుతున్నట్టు కూడా సమాచారం. అయితే 2019 ఎన్నికలకు ముందు అదే వ్యూహంతో ముందుకు వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో సక్సెస్ అయ్యారు ఒక రకంగా. ఇప్పుడు వారి ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది చూడాలి. సో ఈ మాజీ ఐఏఎస్లు, రిటైర్డ్ అధికారులు, ఇప్పుడు కూటమి సర్కారులో ఉన్న ప్రస్తుత అఫీషియల్స్ వీళ్ళంతా చేస్తున్న ఒక పకడ్బందీ ప్లాన్ నిజంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.